హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చడికి ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. టమాటా పచ్చడి ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. బాగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎండుమిర్చిని, జీలకర్రని. ఇలా టమోటాలు 4 స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని బాగా కొట్టుకోవాలి. దీంట్లోనే ఉప్పు, పసుపు వేసుకోవాలన్నమాట. మనకు నోరు బాగాలేనప్పుడు, హెల్త్ మంచిగా లేనప్పుడు తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా కొంచెం అన్నం తినగలుగుతాము. బుద్ధి కానప్పుడు ఇలా చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా టూర్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా 1 వీక్ వరకు ఇది నిల్వ ఉంటుంది. సో మనం టూర్లకు వెళ్ళినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. పల్లీల పొడి ఇట్లా టమాటా పచ్చడి ఇలా తీసుకెళ్తే, చపాతీలు అన్నీ తీసుకెళ్తే కనుక బయట ఫుడ్ తినని వాళ్ళు ఇలా తీసుకొని తినచ్చు. ఇలా ఉప్పు పసుపు బాగా వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఎంత బాగా వేపుకుంటే వాటర్ లేకుండా అంత బాగా వేపుకోవడం వల్ల ఎక్కువ నిలువ ఉంటుంది. వాటర్ ఎక్కువగా ఉన్నదనుకో ఫంగస్ వచ్చేస్తుంది. ఇదైతే మనకు వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసినారు కదా, ఇలా జీలకర్ర ఎండుమిర్చి వేయించుకొని ప్లేట్లో పక్కకు తీసుకెట్టుకోవాలి. దీంట్లోనే పచ్చివి తెల్లగడ్డ యాడ్ చేసుకోవాలి. ఇట్లా పొట్టు తీసుకోకుండా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు మనము బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయినంత వరకు, ఆయిల్ పైకి తేలినంత వరకు, ఆయిల్ పక్కకు వచ్చేంత వరకు బాగా మనం వేపుకోవాలి. ఫస్ట్ మిక్సీలో జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తెల్లగడ్డ దీంట్లో పొట్టు తీయకుండా వేసుకోవాలి. పొట్టు తీయకుండా వేసుకుంటే తెల్లగడ్డ బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు వేసుకుంటేనే ఈ తెల్లగడ్డ బాగా మెదుగుతుంది. టమోటాలు వేసుకున్నాక తెల్లగడ్డ వేస్తే కనుక మెదగదు. సో ఎప్పుడు ఏది వేయాలో అలా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టమోటా పళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసినాం కాబట్టి ఇప్పుడు వేయద్దు. ఫస్ట్లో వేస్తేనే ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది. సో నేను కుక్ చేసేటప్పుడే ఉప్పు వేసేసినాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అంటే మా పిల్లలకు, మా ఆయనకు చాలా ఇష్టం. ఈ పచ్చడి చేసినప్పుడు మా పిల్లలు బాగా అన్నం తింటారు స్కూల్కి. లేకపోతే వాళ్ళకి నచ్చని కర్రీస్ ఏం పెట్టినా కూడా వాళ్ళు బాక్స్ సరిగా తినరు, ఇన్కంప్లీట్గానే ఉంటుంది. సో వాళ్ళకి నచ్చినైతే నేను చేసి పంపిస్తాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.